హామీలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్, హామీలకంతా నాది బాధ్యత అన్నాడు. నిజానికి చంద్రబాబు మీద నమ్మకం లేదు జనాలకి. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు 2014 నుంచి 18 వరకు అనేది ఉంది. అయినా పవన్ కళ్యాణ్ వచ్చి హామీలు ఇవ్వడం వల్ల ఎక్కువ మంది జనం నమ్మారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి క్లీన్ ఇమేజ్ ఉంది. ఇప్పటివరకు అటువంటి మాట తప్పడేమో, పవన్ కళ్యాణ్కి కన్సర్న్ ఉంది ప్రజల పట్ల. అతను ఊగిపోయే వ్యవహారం, అతని కొటేషన్లు, అతని పోయిటరీ రిసైటేషన్ ఇవన్నీ చూసి మామూలు జనం నమ్మారు. ఇదంతా యాక్టింగ్, మనోడు సినిమా స్క్రీన్ మీద కాకుండా బయట ఇంకా ఎక్కువ చేస్తున్నాడని అనుకోలేదు వాళ్ళు. నిజమేమో అనుకున్నారు. ఎందుకంటే కష్టాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి మీకు నేను నిలబడతా ఉంటే నమ్ముతారు వాళ్ళు. సో అలాగే నమ్మారు. కానీ అధికారం వచ్చిన తర్వాత పట్టించుకోవడం మానేశారు. సో ఈ మీదనే కాదు, చాలా విషయాల్లో కూడా అసలు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఈ 9 నెలల్లో ఒక్క విషయంలో కూడా వెళ్ళిన ఇది లేదు. మళ్ళీ ఆయన ఏమన్నా ప్రశ్నించకుండా ఉన్నాడా? అవసరం తనకి ఉపయోగపడుతుంది అనుకుంటే తీవ్రంగానే ప్రశ్నిస్తాడు ప్రభుత్వాన్ని. కానీ ప్రజలకి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఎక్కడా ప్రశ్నించట్లేదు. సో ఇది పవన్ కళ్యాణ్ మీద సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. ఈమె ఆవేదనపూర్వకమైన అలిగేషన్ ఇది. ఈమె ఏదో పవన్ కళ్యాణ్ ఇంకొకరిని తిట్టాలని కాదు. తన సమస్యని ఎవరూ పరిష్కరించలేదు. మామూలుగా ఒక సామాన్యుల సమస్యలను ఎవరు పరిష్కరించుకోరు. ముఖ్యంగా స్త్రీలది పోలీసులు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, అక్కడ న్యాయం జరగదు. జరగనప్పుడు లోకల్ లీడర్ల దగ్గరికి వెళ్తారు, అక్కడ న్యాయం జరగదు. జరగనప్పుడు ఇంకా పైన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అయితే గతంలో మాట్లాడారు కాబట్టి ఆయన్ని కలిస్తే పని అయిపోతుంది అనుకుని వెళ్తారు, జరగదు. సో ఈ ఫైనల్గా ఆమెకి ఈ వ్యవస్థ ఏమీ జరగనప్పుడు ఆమెకి మార్గం ఇంకేమీ కనపడలేదు. ఇలాంటి వాళ్ళ కోసం అందరినీ వ్యక్తుల్ని రోజుకి కొన్ని వేల మందికి సమస్యలు వస్తాయి, వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ కలవడం అనేది అసాధ్యం. కానీ ఆయన ఏం చెప్పాడు, 24/7 జనసేనలో ఫోన్ మీరు ఒక కాల్ చేయండి, మా వాళ్ళు అందుబాటులో ఉంటారని ప్రకటించాడు కదా. మరి ఈమె కాల్ చేయడమే కాదు, ఈమె అనేక సార్లు వెళ్ళింది. మరి ఈమె సమస్యను ఎందుకు పట్టించుకోలేదు? సో ఒక నెట్వర్క్ అనేది ఏర్పడాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రజావాణి ఏదో నిర్వహిస్తున్నాడు, ప్రజా దర్బారు. అక్కడ నేను రోజు అటువైపు వస్తుంటాను. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే విపరీతంగా జనం ఉంటారు. అంటే ఎంతో కొంత అయితే పరిష్కారం అవుతున్నట్టే మనకు కనబడుతుంది. లేకపోతే అంతమంది ఎవ్రీ టైం రారు కదా. అందులో కూడా అన్ని పరిష్కారం కావు. కానీ ఒక సిస్టమ్ అయితే రేవంత్ రెడ్డి నెలకొల్పాడు. దాన్ని ఎవరు తీసుకోవాలి అప్లికేషన్లు, దాన్ని ఏం చేయాలి, ఒక ప్రొసీజర్. కనీసం అది చేస్తే కనీసం ఒక 10% వచ్చే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే కొంతవరకు బెటర్గా ఉంటుంది. ఈ సిస్టమ్ అనేది అక్కడ కనబడలేదు. అందరూ కలుస్తున్నారు, లోకేష్ కలుస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కొంతమందిని తీరిగి దొరికినప్పుడు కలుస్తున్నాడు. కానీ అది సరిపోదు. ఇలాంటి వాళ్ళు రావాలంటే ఒక మెకానిజం ఏర్పాటు చేయాలి. ఆ మెకానిజానికి తగిన వ్యక్తుల్ని పెట్టాలి, దాని పరిష్కారానికి తగిన వ్యక్తులను పెట్టాలి. కానీ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా క్లోజ్ ఫ్రెండ్ది డెత్ సర్టిఫికేట్ వాళ్ళ ఫాదర్ది. ఆ డెత్ సర్టిఫికేట్లో ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఆ డెత్ సర్టిఫికేట్ని కరెక్ట్ చేయడానికి ఇతను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఫస్ట్ నువ్వు వెళ్ళి దాని ఏమంటారు లాయర్ దగ్గర అఫిడవిట్ తీసుకొని రా అన్నారు. లాయర్ దగ్గర తీసుకెళ్ళాడు. ఆ ఫైలు ఎక్కడ పోగొట్టారు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఓకే, మళ్ళీ ఫైలు ఎతకడానికి ఒక 2 నెలలు పట్టింది. లేదని చెప్పడానికి ఇంకొక నెల తీసుకుంది. 3 నెలలు అయిపోయింది అక్కడ. మళ్ళీ ఒక 6 నెలలుగా మళ్ళీ అప్లై చేశాడు. మళ్ళీ అప్లై చేసి కూడా 3 నెలలుగా ఇప్పటికీ అతనికి రాలేదు. మెసేజ్ అప్పుడప్పుడు వస్తుంది, ఏమంటే విఆర్ఓ దగ్గర ఉంది. తర్వాత విఆర్ఓ నుంచి ఆర్ఐ దగ్గరికి వెళ్ళింది, ఆర్ఐ నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళింది, ఎంఆర్ఓ నుంచి ఇప్పుడు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళిందని లేటెస్ట్ మెసేజ్. ఇదేమన్నా అట్లా సీఎం దగ్గరికి వెళ్తుందా ఒక డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి? వీళ్ళేమో కథలేం చెప్తుంటారు బయట. ఒక వాట్సాప్ మెసేజ్ ఇస్తే మీకు 500 సర్వీసులో 200 సర్వీసులో ఇస్తామని. ఇది నా ప్రత్యక్ష అనుభవం. ఇది ఒక డెత్ సర్టిఫికేట్కి 6 నెలలుగా అవ్వలే. డెత్ సర్టిఫికేట్ లేకపోతే అతను ల్యాండ్ పాస్బుక్ రాదు. పాస్బుక్ రాకపోతే అతను ల్యాండ్ అమ్ముకోవడమో ఇంకోటి చేసుకోవడం కుదరదు. అంటే ఒక డెత్ సర్టిఫికేట్కే 6 నెలలు అయితే కూడా రాకపోతే, అంటే ఒక 1 ఇయర్ తీసుకుంటే ఇంకా మిగతా వాటిని మనం ఆలోచించవచ్చు. ఇది మన చంద్రబాబు ప్రభుత్వంలో ఉండే పరిస్థితి. అంటే ఏ ప్రభుత్వాలైనా పేద ప్రజల జీవితాల్లో ఏమాత్రం చేంజ్ లేదు. అక్కడ మాత్రం మనుషులు మారుతూ ఉంటారు కొంతమంది అటు ఇటు, అంత తప్ప ఇది జరగదు. దానికి ఒక